గత బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టులను గాలికి వదిలేయడం వల్లే తీవ్ర నష్టం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖర్చు తీవ్రంగా పెరిగి ప్రభుత్వ ఖజానాకు పెద్ద లోటు ఏర్పడిందన్నారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రైతాంగానికి నీరందించి సస్యశ్యామలం చేస్తామన్నారు భట్టి. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో అర్థం కావడం లేదన్నారు ఉత్తమ్. ఉమ్మడి నల్గొండ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి అంతకుముందు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను పరిశీలించారు మంత్రులు. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్గా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలు పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేసుకొని నల్గొండ జిల్లా అట్లాగే ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, మంచినీటి సమస్యతో సహా ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున సంవత్సరం పొడుగుతున్న ఖర్చు లేకుండా 1 టైం ఇన్వెస్ట్మెంట్ తో గ్రావిటీతో అద్భుతంగా ఇవ్వటానికి డిజైన్ చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని రాష్ట్ర విభజన కంటే ముందే దాదాపు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గత 10 సంవత్సరాలుగా కేవలం 10 కిలోమీటర్లు చేపించి ఉంటే నీళ్ళు వచ్చేవి. కానీ కనీసం 1 కిలోమీటర్ కూడా చేపించకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నష్టపోయింది. అచ్చంపేట కూడా మరి పూర్గిరిలో కానీ నగరికల్లో కానీ నల్గొంటే టైగర్ వెంకటరెడ్డి సొంత కాన్స్టిట్యూన్సీ, అన్ని నాగార్జున సాగర్ కానీ అన్ని కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ వర్క్స్ అత్యంత వేగవంతంగా జరుగుతాయి. మరి మన గౌరవనీయులు బట్టి అవసరమైన నిధులు విడుదల చేస్తారని చెప్పి కూడా వారు పాటించారు. టెక్నాలజీ పెరిగి అంటే మన మీద ప్రేమ లేక, మన జిల్లా మీద ప్రేమ లేక ఇది ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం 3000 కోట్లు ఇస్తే అయిపోయే ప్రాజెక్ట్ 7-8 ఏళ్ళకి ఇది అయిపోతే ఎన్ని లక్షల ఎకరాలు బాగా ఇవ్వాలి, ఎన్ని వేల కోట్ల పంట వచ్చేది. అలాంటి ప్రాజెక్టుని ఎన్నిసార్లు అడిగినా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడిగితే మానవత్వం లేకుండా ప్రవర్తించి దాన్ని వ్యంగ్యంగా మాట్లాడింది. కానీ నాకు ఇవాళ అదృష్టం ఏంటంటే ప్రజలు ప్రజాపాలన అందించడం, అందులో మా భట్టి గారు పాదయాత్ర బృందమై ఇక్కడ రావడం, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అడగగానే, ఎందుకంటే పైన అచ్చంపేట ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, అడగగానే ఎప్పుడు కొట్లాడుతూ సొరంగం నుంచి మీ బ్రాహ్మణ వెళ్ళినా కానీ ఢిల్లీ కానీ ఎంత ఖర్చైనా పూర్తి చేద్దామని వారు కూడా ఒప్పుకున్నందుకు నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ